హలో హాయ్ అండి. ఇది శ్రీ కనకదుర్గ పెనుమంటలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవం అండి. నిజంగా చాలా బాగుందండి. నేను ఆ జాతరకి వెళ్ళాక నాకు ఈ వీడియో ఎందుకు పెట్టాలనిపించిందండి, అందుకే పెడతానండి. అక్కడ లైటింగ్ ఏంటి, నిజంగా అక్కడ ప్రోగ్రామ్స్ ఏంటి, అసలు జనం ఏంటి, అక్కడ షాప్స్ ఏంటి, అసలు నిజంగా చాలా చాలా బాగుందండి. మీరు ఈ వీడియో చూస్తే కంపల్సరీ అయ్యో మేము వెళ్ళలేదు, మిస్ అయ్యాము అని మీరు అనుకుంటారండి. అందుకోసం నేను మీకోసం పెట్టానండి ఈ వీడియో. మీరు చూడండి, మీరు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ రాదు మీకు. అసలు నిజంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి. అసలు నాకు వీడియో తీయడానికి కూడా అస్సలు కొంచెం గ్యాప్ కూడా లేదండి, అంతలా ఉన్నారు జనం. నేను అసలు వీడియో కూడా షార్ట్గా తీసాను, అసలు వీడియో తీయలేకపోయాను. ఆ షార్ట్స్ అసలు నేను ఎడిట్ చేసి పెడుతున్నానండి. అదైనా మిస్ నేను చూడలేదు అనుకోకుండా ఉండడానికండి. నేను నిజంగా చాలా చాలా బాగుందండి జాతర అండి. నిజంగా మీరు ఈ వీడియో చూస్తే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళాలని మీరు అనుకుంటారండి, అంతలా ఉంది. ఇది 23వ తారీఖు జరిగిందండి జాతర. ఏప్రిల్ 23వ తారీఖు జరిగిందండి జాతర. కానీ నిజంగా అండి చాలా చాలా బాగుందండి. నేను ఇది ఇప్పుడు తీసానండి, 2 మినిట్స్ మాత్రమే వీడియో పెట్టానండి. ఇంకా ఉంది, నేను పెడతాను. మీరు ఈ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టగానే మీకు వచ్చేస్తుంది వీడియో. నేను పెడతాను, కంపల్సరీ పెడతాను. ఎందుకంటే నాకు టైం ఉంటే నేను కంపల్సరీ పెడతానండి వీడియో. ఇంకా చాలా వీడియో ఉందండి, అవి చాలా వీడియో నేను పెడతాను మీకోసం. కానీ మీరైతే ఇదైతే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ అవన్నీ నేను తీసాను, అవన్నీ పెడతాను. నేను ఇది ఓన్లీ మా జనం బయట లైటింగ్ పెట్టాను. ఇంకా ఉందండి లైటింగ్ ఉంది, ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ నేను పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎప్పుడు మిస్ అవ్వకుండా చూడాలి.